ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు బావా, కానీ ఏదో ఉంది. ఏంటంటీ వంకాయలు రెడీగా పెట్టినట్టున్నారు? అవునమ్మా, గుత్తంకాయ జేనికి మా శివకి చాలా ఇష్టం. వారానికి ఒకసారైనా ఉండకపోతే అస్సలు ఒప్పుకోడు. అవునా ఆంటీ, నేను గుత్తి వంకాయ చాలా బాగా చేస్తాను. ఈ గుత్తి వంకాయ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అయ్యో, నీకెందుకమ్మా గీయన్నీ? ఏంటాంటీ, ఇప్పుడే కదా మీరు నన్ను గెస్ట్ని కాదన్నారు. మీరిట్ రండి, నేను చూసుకుంటాను. బావ గీమెని భోజనం సేనికి పిలిచిండా, లేక ఇయ్యాల ఈమె సేతి భోజనం సేనికి పిలిచిండా? ఏదో ఉంది. అర్జున్ బాబు, చెప్పండి, అసలేం జరిగింది? నేను చేసిన పాపం ఏంది? పాపం ఏంటి అని అడుగుతున్నావా? పాపం ఏంటని? ఛే, ఎందుకు ఇంకా నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు? బావా, ఈ ఫైల్ అర్జెంట్ బావా. నువ్వు చూసి ఓకే అంటే అకౌంటెంట్ తో మాట్లాడాలి. ఆడ ప్రియా బానుని నిజం చెప్పనివ్వలేదు. ఈడ అర్జున్ బాబుతో కూడా నిజం చెప్పనివ్వకుండా మరోసారి అడ్డుపడింది. ఈడనైతే నా విషయమే, కాని గదేందో తెలియదు. మరి ఆడ ఏ విషయంలా బాను దీన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది? ఆడ విషయానికి ఈడ నిజానికి ఏదైనా సంబంధం ఉన్నదా, లేక అది వేరు ఇది వేరా? ఏ నిజముందో ముందు బాను పీకను పెడితే గదెందు బయటకొస్తుంది. ఉసే బాను, వస్తున్నానే. అన్నా, జర జల్దీ పోనీ. ఇంత కంగారుగా బయటకెళ్ళిందంటే ఆఫీస్కి సంబంధించిన పనిలో అయితే వెళ్లేదు. సో అది ఖచ్చితంగా భాను కోసమే వెళ్ళుంటుంది. డౌటే లేదు. కావేరి నన్ను టార్గెట్ చేసిందంటే భానుతో ఎలాగైనా నిజం తెలుసుకోకుండా ఊరుకోదు. మై గాడ్, ఎలా? ఏం చేయాలి? భాను కాల్ చేయాలి. చెప్పు ప్రియా. భాను, నీకోసం కావేరి ఏమైనా వచ్చిందా? లేదే, నేను ఆల్రెడీ లగేజ్ సర్దుకోబోతున్నాను. చెప్పావుగా ప్లేస్ మారమని. అవును, నువ్వు వెంటనే బయలుదేరు. బయలుదేరు అంటే నన్ను పిక్ చేసుకోవడానికి ఇంకా ఎవరూ రాలేదు. నువ్వక్కడ పికప్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటే ఈలోగా కావేరి వచ్చి నిన్ను పిక్ చేసుకుంటుంది. సిచ్యువేషన్ బాలేదు, నువ్వు అక్కడి నుంచి ముందు వెళ్ళిపో ఫాస్ట్గా. సరే. గంగా, భోంచేదూరా? ఉండమ్మా, శివన్ కూడా పిలుచుకొస్తా. మీరెందుకంటీ, నేను పిలుస్తాను కదా.
అయ్యో సారీ, చూసుకోలేదు. యాక్చువల్గా నేను కూడా చూసుకోలేదు. మిమ్మల్ని భోజనానికి పిలుద్దామని వచ్చి చూసుకోకుండా ఇలా. ఓకే ఓకే, పదండి భోజనం చేద్దాం. ఆహా అమ్మా, వంటలు ఈరోజు గుమ్మగుమ్మలాడుతున్నాయి. ఆహాహాహా. ఏంటత్తయ్య, ఏంటి రోజు స్పెషల్? ఓ, నాకిష్టమైన గుత్తి వంకాయ కూర. ఇలాగే వంటంతా స్నేహనే చేసింది శివ. అవునా? ఏంటండి ఇది, మిమ్మల్ని భోజనానికి మా ఇంటికి పిలిస్తే మీరు మా కోసం వండి పెట్టారా? మీరు భలేవారండి. మీరు మీ అత్తయ్య గారి చేతి వంట ప్రతిరోజు తింటారు కదండి. ఈ ఒక్కరోజు నా చేతి వంట రుచి చూడండి. రుచి కొత్తదైనా ఫీల్ బాగుంటుంది. తప్పకుండా స్నేహ గారు, మీ మనసులాగే మీ చేతి వంట కూడా చాలా బాగుంటుంది. అయినో ఈ మాట తిని చెప్పండి, ఇంకా బాగుంటుంది. ఆంటీ మీరు కూర్చోండి, ఇవాళ నేనే వడ్డిస్తాను. ఏంటమ్మా, కనీసం వడ్డించే అవకాశం కూడా నాకు ఇవ్వవా? ఈ రోజు వంట నాదే, వడ్డింపు కూడా నాదే. మీరు కూర్చోండి. కూర్చోండి మీరు. నేను కూర్చుంటా. కూర్చోండి. ఆ, ఏంటి ఈమె మరీ ఎక్కువగా మా ఫ్యామిలీతో కలిసిపోతున్నట్టుంది.